గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ రాజు. సో గైస్, ఈరోజు మార్కెట్ కంప్లీట్గా రేంజ్ బాగుండే లాస్ట్ 40 మినిట్స్లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినాడు. సో దట్ ఈస్ ది ఆ అప్సైడ్ బ్రేక్అవుట్ రేపు సస్టైన్ అవుతుందా లేదు మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంది అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. అంటే ఏ లెవెల్లో ఓపెన్ అయితే సస్టైన్ అవుతుంది, ఎంతసేపు మార్కెట్ హోల్డ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ 3 మంత్స్గా మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫాలో అయింది, అట్ ద సేమ్ టైం మార్కెట్ సెంటిమెంట్ ఎలాగుంది. సో ఇప్పుడు మనం బుల్లి సైజ్ చూడొచ్చా, బీరీ సైజ్ చూడొచ్చా, కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ లాస్ట్ 3 మంత్స్గా చెక్ చేసుకుంటే డే క్యాండిల్కి వెళ్దాం. చూడండి, మార్కెట్ కంప్లీట్గా డ్రాస్టిక్గా ఫాలో అయిన మార్కెట్ కొద్దిగా రికవరీ ఇచ్చి మళ్ళీ ఫాల్ చేసినాడు. చూడండి, ఇది ఒక ఛానల్, ఇది ఒక ఛానల్ కంప్లీట్గా చూసుకోండి. సో లోయర్స్ ఎవరు బ్రేక్అవుట్ ఇచ్చినాడు, మార్కెట్ ఫాలో అయింది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒక ఛానల్, బ్రేక్అవుట్ ఇచ్చింది, మన మార్కెట్ ఫాలో అయింది. సో మార్కెట్ అప్ సైడ్ రేజ్ అయినా కూడా ఒక కీ లెవెల్ నుంచి మార్కెట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఏ లెవెల్ దాకా వెళ్తున్నదే క్వశ్చన్. ఇక్కడ ఏ లెవెల్కి వెళ్తుంది అనేదే క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందనేది మనం కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే ఈరోజు మార్కెట్లో జరిగిన సినారియో ప్రకారం రేపు మార్కెట్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఎక్కడ దాకా రేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేది అయితే డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ టార్గెట్ ఎక్కడ దాకా తీసుకోవచ్చు బేస్ అపాన్, ఇది ఒక కంప్లీట్ ఫ్లాగ్. సో ఇది ఒక కంప్లీట్ ఫ్లాగ్ అండి. చూడండి, మార్కెట్ ఒకటోసారి వచ్చింది, రిజెక్ట్ అయింది, రెండోసారి వచ్చింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అప్పర్ సైడ్ మనకి ఏదన్నా ఆగేదానికి ఛాన్సెస్ ఉన్నాయా, అది ఏ లెవెల్స్లో ఉన్నాయి, ఎంతసేపు మార్కెట్ హోల్డ్ చేయొచ్చు అనేది మాత్రం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇంట్రాడేకి అయితే వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెసిస్టెన్స్ కింద నేను 17,000 తీసుకున్నా. ఎందుకు 17,000 తీసుకున్నా, సైకలాజికల్ రెసిస్టెన్స్ ఒకటి. సో అట్ ద సేమ్ టైం ఆప్షన్ చైన్ డేటాలో కూడా 17,000 లెవెల్ దగ్గర కాంట్రాక్ట్స్ అయితే హైయెస్ట్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు. రెండోది 17,100, 17,200, 17,300లో కూడా కాల్ సైడ్ అయితే కాంట్రాక్ట్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కస్ చేసుకుంటే ఇది నేను సపోర్ట్ కింద తీసుకుంటాను. సో రెసిస్టెన్స్ కింద వచ్చి 17,000 తీసుకుంటాను. ఇన్ కేస్ రేపు మార్కెట్ సారీ ఇప్పుడు మనకు రేంజ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చని డిస్కస్ చేసుకోవాలి కదా. సో దీన్ని ఫ్లాగ్ కింద తీసుకుంటాను. ఒకటోసారి, రెండోసారి వచ్చింది, మూడోసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది 16,400 టు 16,900 అప్రాక్సిమేట్గా 500 పాయింట్స్ ఉంది. సో 500 పాయింట్స్ ఉన్నప్పుడు మార్కు 16,900 లెవెల్ నుంచి 500 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్గా 16,400 లెవెల్ దాకే తేలుతుంది. ఇది మార్కెట్లో షార్ట్ టర్మ్ వ్యూ. ప్రస్తుతానికైతే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం టార్గెట్ ఇది. మేబీ రాంగ్ అయితే మాత్రం తర్వాత ఎక్కడికన్నా బ్రేక్అవుట్ ఫెయిల్ తర్వాత అయితే దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడల్లే దాని వద్దు. సో ఇప్పటివరకు ఇక్కడ దాకా అయితే నేను గ్రీన్ లైన్, సో యాక్చువల్గా అయితే దీని కలర్ మారుద్దాం. దీన్ని ఒక అంటే షార్ట్ టర్మ్ వీక్ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఒక పింక్ లైన్గా అయితే డ్రా చేద్దాం. ఒక పింక్ లైన్ అయితే డ్రా చేశాను. ఈ టార్గెట్ అయితే తీసుకున్నాం బేస్డ్ ఆన్ స్ట్రాటజీ బేస్డ్. సో ఈరోజు ఇంట్రాడేకి వస్తే మాత్రం 5 మినిట్స్కి వెళ్ళినా 15 మినిట్స్కి వెళ్ళినా ఈరోజు కంప్లీట్గా మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో మూవ్ అయింది. సో నిన్న క్లియర్ కట్గా వీడియోలు అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు హై ఎండ్లో మార్క్ చేసుకుంటే మాత్రం ఈరోజు హై ఎండ్లో మార్క్ చేసుకున్న తర్వాత దీని లోపల ట్రేడ్ అయితే మాత్రం మనం ట్రేడ్ అవాయిడ్ చేద్దాం. లేదు మనకు హయ్యర్ లెవెల్లో ఏదన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే మాత్రం సెల్లింగ్ అయితే చేద్దామని డిస్కస్ చేసుకున్నాం. సో గైస్, నాకు ఇక్కడ సెల్లింగ్ ఎక్కడ దొరికింది, నా స్టాప్ లాస్ అయితే కంప్లీట్గా హిట్ అయింది.
దట్ ఈస్ ఓకే. నేనైతే స్టాప్ లాస్కి అయితే ఖచ్చితంగా దగ్గర అయితే పెట్టుకున్నాను. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. నాకు ఒకే లెవెల్లో స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకే ఎంట్రీ చేశాను, అట్ ద సేమ్ టైం ఒకే లెవెల్లో స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ లెవెల్లో నేను ఎంట్రీ కోసం అయితే చూశాను. సో ఇది కంప్లీట్ ట్రెండ్ లైన్ కదా, 15 మినిట్స్లో చూపిస్తున్నాను మీకు. ఇది ఒక కంప్లీట్ ట్రెండ్ లైన్. సరే, ఒకటోసారి, రెండోసారి, థర్డ్ టైం టచ్ అయింది, ఫోర్త్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. క్లియర్ కట్గా చూసినారంటే మీకు జూమ్ చేస్తున్నాను. సారీ, ఈ బీరిష్ క్యాండిల్ ఫోర్త్ టైం బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ 1 వచ్చి 16,815 ఒకటి, 16,780 లెవెల్ అప్రాక్సిమేట్గా. సారీ, 780 లెవెల్ దాకే తీసుకున్నాను. ఇక్కడ దాకే 780 లెవెల్ దాకా తీసుకున్నాను. సార్ ఇది లాంగ్ ట్రెండ్ లైన్ కాబట్టి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, మార్కెట్ ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్స్ 16,900 లెవెల్ మన రెసిస్టెన్స్ కింద అనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ ఆ లెవెల్ దాకా వచ్చి ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు 2 సినారియాలు కూడా వర్కౌట్ అయినాయి కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రాఫిట్ చూపించి మార్కెట్ అయితే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతాను కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయ్యాను. నా స్టాప్ లాస్ అయితే ఈరోజు కంప్లీట్గా హిట్ అయింది. ఇది ఈరోజు అయితే మార్కెట్ కంప్లీట్గా కన్సల్టేషన్ అయింది. ఎటువంటి మూమెంట్ ఉంది లాస్ట్ 5 మినిట్స్, సారీ లాస్ట్ 30 మినిట్స్ మనం ఎంట్రీయే తీసుకోం కాబట్టి వెయిట్ చేశాను. సో నాకు ఇక్కడ దొరికింది అప్రాక్సిమేట్గా 145కి ఎంట్రీ దొరికింది. అట్ ద సేమ్ టైం అప్రాక్సిమేట్గా మనకు ఒక 230కి అయితే నా స్టాప్ లాస్ అయితే కంప్లీట్గా, 245కి అయితే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, ఇప్పుడు రేపు ఏ విధంగా ఉన్నాం? రేపు అయితే నేను బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే కంప్లీట్ బుల్లిష్ మార్కెట్ టర్న్ అయిందని కాదు, షార్ట్ టర్మ్ బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. లాంగ్ టర్మ్గా మాత్రం బీరిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, లాంగ్ టర్మ్గా అయితే బీరిష్ సైడ్ ఇప్పటికీ ఉన్నాను, కానీ షార్ట్ టర్మ్ రేపటి వరకు మాత్రం, ఇంట్రాడే వరకు మాత్రం బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏ విధంగా అంటే ఇది ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా కాబట్టి ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్, 16,935 లెవెల్ క్రూషియల్ లెవెల్. ఇన్ కేస్ మార్కెట్ దీన్ని బ్రేక్అవుట్ చేయాలంటే చాలా రోజులు సస్టైన్ అవ్వాల్సింది. ఖచ్చితంగా సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే కానీ అది ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సపోర్ట్ కింద అయితే 16,800 లెవెల్ సపోర్ట్ కింద తీస్తాను. సో దట్ ఈస్ ది సపోర్ట్ లెవెల్, మనకు ప్రస్తుతానికి ఉన్న సపోర్ట్ లెవెల్. రేపు ఓపెనింగ్ బట్టి కొత్త సపోర్ట్, కొత్త రెసిస్టెన్స్ అయితే డ్రా చేస్తాను. సో రెసిస్టెన్స్ అయితే 17,200 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడికైతే వెయిట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం సపోర్ట్ కింద ఇన్ కేస్ మార్కెట్ కానీ 17,000 పైన ఓపెన్ అయితే, ఈ లెవెల్లో ఓపెన్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఈ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయితే, సో మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయితే వెంటనే ఎంట్రీ అయితే తీసుకోను బయింగ్ సైడ్. మనకు ఈ లెవెల్లో దొరికితేనే, 17,000 లెవెల్లో దొరికితేనే, ఇక్కడ ఏదైనా ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళేటుకుంటే మాత్రం బై చేస్తాను. అదర్వైజ్ అయితే మార్కెట్లో బై చేసేదానికే చూడను. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, సో మనకు రేంజ్ లెవెల్ ఎక్కడ ఉంది, 16,900 to 16,800 లెవెల్ అయితే ట్రేడ్ చేయను. ఇన్ కేస్ సెల్లింగ్ సైడ్ చూడాలంటే మాత్రం నేను 16,800 బిలోనే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాను. సో దట్ ఈస్ ది క్లియర్ సెల్లింగ్ సైడ్. ఇన్ కేస్ బయింగ్ చూడాలంటే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే 17,000 లెక్కల దగ్గర ఏదైనా రిజెక్షన్ చూస్తే వెయిట్ చేస్తాను. అక్కడ సెల్లింగ్ చేయను, బయింగ్ చేయను. స్ట్రాంగ్ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అక్కడ బై చేస్తాను. మన స్టాప్ లాస్ ఆ 15 మినిట్స్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాను. దట్ ఈస్ ది కన్ఫర్మేషన్. కన్ఫామ్గా అదే రేంజ్లో అయితే నేను ట్రేడ్ చేసేదానికైతే డిసైడ్ అవుతాను. సో ఇటుపక్క చూసుకున్నా కూడా మనం ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, ఇది కూడా ట్రెండ్ లైన్ కింద డ్రా చేస్తున్నాను. ఇది కానీ బ్రేక్అవుట్ ఇస్తే, అంటే 17,000 లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ రేజ్ అయ్యే ఛాన్స్ అప్ టు 17,200 దాకా అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ బాగా రిజెక్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్ని రెసిస్టెన్స్ కింద అయితే తీస్తాను. అది 17,200 లెవెల్. సో ఇది నిఫ్టీ నా అనాలిసిస్. ఇన్ కేస్ డే క్యాండిల్ చూసుకున్నాక డే క్యాండిల్లో కూడా కన్ఫర్మేషన్ అయితే రావచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ పిన్ బార్ కదండి. అంటే ఈవినింగ్ స్టార్ అనుకుంటారా, మార్నింగ్ స్టార్ అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనైతే పిన్ బార్ అనుకుంటాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అర్థం చేసుకుంటారు, నాకైతే తెలియదు కాబట్టి.
సో ఇది కంప్లీట్గా డోజీ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఈ రెండు క్యాండిల్ కన్సిడర్ చేస్తే ఒకటి పిన్ బార్. సో నేను డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ డౌన్ సైడ్ ఇవ్వలేదు, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చి అప్ సైడే క్లోజింగ్ ఇచ్చింది. ఈ పిన్ బార్ యొక్క అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారం కూడా 16,683లో అప్రాక్సిమేట్గా 16,935 అప్రాక్సిమేట్గా మనకు 250 పాయింట్స్ రేంజ్ ఉంది. కాబట్టి నేను దాని బేసిస్ ప్రకారం కూడా 17,200ని రెసిస్టెన్స్ కింద తీసుకున్నాను. అంటే టార్గెట్ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారం కూడా టార్గెట్ లెవెల్ 17,200 లెవెల్ అయితే ఉంది. ఓకే, క్లియర్ అండి. ఇది నిఫ్టీ. వెన్ యూఆర్ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ సినారియో, కానీ నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళకి కంప్లీట్గా ఈ రేంజ్లో అయితే ఎంట్రీ దొరుకుండొచ్చు. ఈ రేంజ్లో మనకు ఎంట్రీ అయితే దొరుకుండొచ్చు. కానీ నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు, నాకు ఒకసారి స్టాప్ లాస్ ఇట్టింది కాబట్టి మా ట్రేడ్ అయితే క్లోజ్ చేసినాము. ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ ప్లేస్ ప్రకారం అయితే ప్రైస్ రిజెక్ట్ అయింది కాబట్టి ఈ రేంజ్లో ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ దొరుకుంటే బయింగ్ ఆపర్చునిటీ దొరుకుండొచ్చు. సో అట్ ద సేమ్ టైం 245 తర్వాత మనం ఎంట్రీయే తీసుకోం. అప్రాక్సిమేట్గా 2 o'clock దాటితేనే మనం ఎంట్రీ తీసుకోం కాబట్టి దీని అయితే అవాయిడ్ చేస్తుంటాం. నాకు అక్కడ 145కి ఎంట్రీ దొరికింది కాబట్టి అక్కడ బై చేశాను, అంటే పీని బై చేశాను కాబట్టి అక్కడైతే నా స్టాప్ లాస్ అయితే కంప్లీట్గా హిట్ అయ్యింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డిస్కస్ చేసుకుంటే, అంటే లాంగ్ టర్మ్ ఏ విధంగా డిస్కస్ చేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అంటే ఒక ఛానల్ బేస్డే మార్కెట్ ఫైట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం లాంగ్ టర్మ్ బీరిష్, షార్ట్ టర్మ్ బుల్లిష్ కింద తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ బీరిష్, షార్ట్ టర్మ్ బుల్లిష్ కింద అయితే మార్కెట్ని తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవుతుందో 1 day క్యాండిల్ అప్పటిదాకైతే నేను మార్కెట్ని సెల్ సైడే చూస్తాను. ప్రస్తుతానికైతే నేను బయింగ్ సైడ్ ఉందామనుకున్నాను. ప్రస్తుతానికైతే నేను మార్కెట్లో బయింగ్ సైడే ఉందామని డిసైడ్ అయ్యాను, అంటే షార్ట్ టర్మ్లో. సో దీంట్లో డిస్కషన్ చేసుకుంటే ఈరోజు మార్కెట్ కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో జరుగుతాను. 2 daysగా ఇన్సైడ్ క్యాండిల్సే చేస్తుంది మార్కెట్లో. ఇన్ కేస్ మార్కెట్ కానీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ 1 hour or 2 hours మార్కెట్ హోల్డ్ చేస్తే కంపేర్ విత్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు హడల్ వచ్చి అప్పర్ సైడ్ 35,200, 35,600, 36,000 లాగా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ ఇది కూడా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా చేస్తా అని డిస్కస్ చూసుకోండి కంప్లీట్గా. ఒకటి రెండోసారి వచ్చింది, థర్డ్ టైం అయితే బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఈ అప్ సైడ్ క్లోజ్ అయిన 15 minutes క్యాండిల్ రేపు హోల్డ్ చేస్తుందా, హోల్డ్ చేయదని క్వశ్చన్. సో క్వశ్చన్ ఇప్పుడు మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 35,200 లెవెల్ పైన ఓపెన్ అయితే మార్కెట్ ఆ లెవెల్ని 1 hour సస్టైన్ అవ్వాలి. లేదు మార్కెట్ సస్టైన్ అవ్వకుండా ర్యాలీ అవుతుందంటే ర్యాలీ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ర్యాలీ అవుతుందంటే బేస్డ్ ఆన్ ఈ గ్యాప్ పెండింగ్ ఉంది. బేస్డ్ ఆన్ ఈ గ్యాప్ కూడా పెండింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ అయితే రావాలి. గుర్తుపెట్టుకుని ఈ గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ అయితే రావాలి. బేస్డ్ ఆన్ మనకు 35,200 లెవెల్ పైన ఓపెన్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు కానీ ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం రాకుండా మధ్యలో ఓపెన్ అయ్యి మనకు 35,000 లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేయొచ్చు. లేదు 35,200 లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా బై చేయొచ్చు. కానీ 35,200 లెవెల్లో మాత్రం రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనకు స్ట్రాంగ్గా కావాలంటే మాత్రం 35,000 లెవెల్లోనే స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రం బై చేసుకొని టార్గెట్ 1:1 పెట్టుకోండి. ఎందుకంటే ట్రెండ్ అగానెస్ట్కి వెళ్తున్నాం, షార్ట్ టర్మ్ బులిష్కి వెళ్తున్నాం, లాంగ్ టర్మ్ మాత్రం బీరిష్గా ఉన్నాం కాబట్టి మార్కెట్లో బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం వస్తే మాత్రం టార్గెట్ 1:1 పెట్టుకొని ఎగ్జిట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం రేపు ఎక్స్పైరీ ఉంది, రేపు కంప్లీట్గా ఎక్స్పైరీ అయితే రేంజ్ బౌండ్లో పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అది మనకు ఆప్షన్ చైన్ డేటాలో కూడా చూపిస్తాను. బేస్డ్ ఆన్ కాల్స్ పుట్స్ రేషియో కూడా క్లియర్గా అయితే డిస్కషన్ అయితే చేస్తాం. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం ఇది ఒక 1000 points రేంజ్ ఉంది కాబట్టి మార్కెట్ నేను 36,000 లెవెల్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే రేపు వెళ్తుంది కానీ ఖచ్చితంగా అయితే ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం బేస్డ్ ఆన్ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం అయితే అక్కడ దాకా వెళ్తుందని నా అంచనా వేస్తున్నాను. ఇన్ కేస్ కానీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్న తర్వాత అయితే వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇది వెన్ యూఆర్ కమ్ బ్యాక్ విత్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం.
ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే మనకు రేపు మాత్రం నిఫ్టీలో నార్మల్ ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్ ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 16,950 24,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 17,000లో అయితే 99,000 కాంట్రాక్ట్స్ అంటే ఎగ్జిట్ అవునారు. -8,000 కాంట్రాక్ట్స్ అయితే బేస్డ్ ఆన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటే 8,000 కాంట్రాక్ట్స్ అయితే ఎగ్జిట్ అయినారు. అట్ ద సేమ్ టైం 17,100 17,200 లెవెల్ దగ్గర మనకు స్ట్రాంగ్ కాల్ సైడ్ అయితే రేషియో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ 17,100 కంటే 17,200 మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ కానీ కంప్లీట్గా కాల్ సైడ్ అన్బైండింగ్ అవుతుందంటే 17,100 17,200 కాల్స్ తగ్గుతున్నాయంటే మాత్రం మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకోండి. వెన్ యువర్ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో కూడా రేపు నార్మల్ ఎక్స్పైరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు. 200 పాయింట్స్ మొమెంటం ఉన్నా కూడా అది నార్మల్ ఎక్స్పైరీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో చూడండి, కంప్లీట్గా ఇది ఓన్లీ 1000 కాంట్రాక్ట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు. 35,000 లెవెల్ అని 1000 కాంట్రాక్ట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడెక్కడ కానీ 36,000 లెవెల్లోనే మనకు హ్యూజ్ కాంట్రాక్ట్స్ అయితే యాడ్ అయినాయి. అప్రాక్సిమేట్గా 35,000 లెవెల్లో కూడా 35,500 లెవెల్లో కూడా 11,000 కాంట్రాక్ట్స్ అయితే యాడ్ అయినాయి. కానీ ఇక్కడ కంపేర్ విత్ 35,000 కంటే 35,500 కాంట్రాక్ట్స్లో కొద్దిగా 2,000 కాంట్రాక్ట్స్ తగ్గే ఉన్నాయి. మనకు స్ట్రాంగ్గా ఉన్న లెవెల్ వచ్చి కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్న లెవెల్ వచ్చి 36,000. సో ఇంకా సపోర్ట్ తీయాలంటే బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా చూడాలంటే మాత్రం కంప్లీట్గా 34,000 ఆర్ 34,500. మనం 34,800 కూడా సపోర్ట్ కింద అయితే తీసుకున్నాం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, బేస్డ్ ఆన్ టెక్నికల్. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో పుట్ సైడ్ కాల్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు. చూడండి, కాల్ సైడ్ ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారు. ఇన్ ద మనీలో కాల్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు. అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ సైడ్ తగ్గుతుంది కాబట్టి రేపు మరి మార్కెట్ మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, పుట్ సైడ్ ఆటోమేటిక్గా అంటే బిల్డ్ చేస్తున్నారు కదా. చేంజ్ ఇన్ ఓఏలో కంప్లీట్గా చూడండి బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ 34,000 కాంట్రాక్ట్స్ 22 ఈరోజు చేంజ్ ఇన్ ఓఏలో చూసుకుంటే 34,800 లెవెల్ దగ్గర 34,000 కాంట్రాక్ట్స్ అయితే యాడ్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 44,000 అప్రాక్సిమేట్గా 10,000 ఉన్న కాంట్రాక్ట్స్ అప్రాక్సిమేట్గా 34,000 ఓఏ చేంజ్ కింద అయితే యాడ్ అయినాయి. కాబట్టి రేపు మార్కెట్ బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా కూడా మనకు పాజిటివ్గా చూపిస్తుంది. సో మనం కంప్లీట్గా చూసుకుంటే ఇన్ ద మనీలో కాల్ ఆప్షన్లో ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఇది క్లియర్ కట్ సంకేతం మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఇది అండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో రేపటికైతే ఒక 2 స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది బయింగ్ స్టాక్ ఒకటి, సెల్లింగ్ స్టాక్ ఒకటి. బజాజ్ ఫినాన్స్ అయితే చాలా రోజులతో డ్రాస్టిక్గా ఫాలో అవుతున్న తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీన్ని రేపైతే బయింగ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సపోర్ట్ కింద 6470, రెసిస్టెన్స్ 7,000 రౌండ్ ఫిగర్ వాల్యూ అయితే తీసుకున్నాను. ఇంకా సెల్లింగ్ వచ్చి కోల్ ఇండియాని తీసుకున్నాను. కోల్ ఇండియా ఏం లేదండి, హైయర్ లెవెల్ నుంచి ఒక రిజెక్షన్ అయితే వస్తుంది. దాని అయితే టార్గెట్ బేస్డ్ ఇంకేదైనా మార్కెట్ కానీ కోఆపరేట్ చేస్తే, సెల్లింగ్ సైడ్ కోఆపరేట్ చేస్తే దీని అయితే టార్గెట్ కింద తీస్తాం. మన ఎంట్రీ ప్రైస్ వచ్చి 144.50, స్టాప్ లాస్ వచ్చి 145.50, టార్గెట్ వచ్చి 140.50. అప్రాక్స్ 1:1 అంటే 4 పాయింట్స్ టార్గెట్, 4 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఉంది దీంట్లో. సో బజాజ్ ఫినాన్స్ మాత్రం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత టార్గెట్స్ అయితే తీసుకుందాం డిసైడ్ అయ్యింది. ఇది నా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 స్టాక్స్ అనాలిసిస్ అండి. సో ఇది ఇంకోసారి కూడా క్లియర్ కట్గా అనాలిసిస్ ఇస్తాను. నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేనైతే ట్రేడ్ చేయదలుచుకోలేదు, డే క్లోజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంత వాలటైల్ మార్కెట్లో కూడా హ్యూజ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయడం చాలా రిస్కీ. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ అయితే లూజ్ చేసుకోవద్దండి. ఇన్ కేస్ మనకు మొమెంటం ఉన్న రోజు క్యాపిటల్ లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. మొమెంటంకి క్యాపిటల్ పెట్టుకోండి.
సో ట్రేడ్ చేయదనట్లేదు, కానీ ట్రేడ్ చేయండి, కానీ చాలా లో క్వాంటిటీ ట్రేడ్ చేయండి. లో క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే ఇన్కేస్ స్టాప్ లాస్ ఇటైనా దట్ ఈజ్ ఓకే, కన్సిడర్ చేసుకోవచ్చు. హ్యూజ్ క్వాంటిటీలో ట్రేడ్ చేస్తే మాత్రం ఇన్కేస్ మార్కెట్ రివర్స్ అయితే మనం లాసెస్ని బ్యాక్ చేయగలగాలి. బ్యాక్ చేయగలిగితే కంప్లీట్గా మార్కెట్ ప్యానిక్లోకి వెళ్తాము. నా ఒపీనియన్ అంటే పర్సనల్ ఒపీనియన్. సో ఇదంటే నా లెవెల్స్. దీన్ని బట్టి ట్రేడ్ చేస్తే మనకైతే ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే కన్క్లూజన్కి అయితే కంప్లీట్గా అయితే వస్తాం. కాబట్టి దిస్ ఈజ్ మై అనాలిసిస్, టుడే అనాలిసిస్, టుమారో అనాలిసిస్. ఇన్ కేస్ గ్లోబల్ మార్కెట్ కూడా రేపు నెగిటివ్గా ఉంటే మాత్రం దాని తర్వాత వ్యూ చేంజ్ చేద్దాం. వ్యూ చేంజ్ చేసినా కూడా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాం కాబట్టి ఆ బేస్ ప్రకారమే చేస్తాం. అదర్వైజ్ అయితే ట్రేడ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ కంప్లీట్గా రాంగ్ అయితే ట్రేడ్ అవాయిడ్ చేస్తాను, లేదంటే ట్రేడ్ చేయాలని డిసైడ్ అయితే మాత్రం టార్గెట్ 1:1 పెట్టుకొని ఎగ్జిట్ అవుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.